లో ఏ స్వేచ్ఛ కోసమైతే వందల మంది బలిదానం చేశారో, అనేక మంది యొక్క కవులు, కళాకారులు సంవత్సరాల యొక్క పోరాట ఫలితం ఏదైతుందో అదే స్వేచ్ఛను ఈరోజు తెలంగాణలో ఈరోజు కొంతమంది రాజకీయ స్వార్థంతో హరించడం అనేటువంటిది సిగ్గుచేటు. ఈ మధ్య తెలంగాణలో వరుసగా జరుగుతున్నటువంటి యొక్క రాజకీయ విమర్శలు పరిధి దాటి నిన్న తెలంగాణ రక్షణ సేనాని ఒక నూతన పార్టీ పెట్టుకున్నటువంటి కవిత గారు తెలంగాణ ఆకాంక్షల విషయంలో మాట్లాడడం ఎటువంటి తప్పు లేదు. అదే సందర్భంలో పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క కవులు, కళాకారుల యొక్క విగ్రహాలు, ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధుల యొక్క విగ్రహాలను పగలగొట్టి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అవుతానట్లే పార్సల్ చేస్తానని చెప్పడం అనేటువంటిది ఇది ఏ రకమైనటువంటి సంకేతం అని నేను అడుగుతున్నా. అంటే తెలంగాణలో విగ్రహాలు కూల్చడానికి కవిత గారు ముఖ్యమంత్రి కావాలన్నా? ఈ సెంటిమెంట్తో కదా 10 సంవత్సరాలు అధికారాన్ని అదిపించారు. మీరు ఎమ్మెల్సీగా, ఎంపీగా పదవుల్లో ఉన్నారు. ఇంక ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కాలేదని ఇప్పుడు కొత్త డ్రామా ఎందుకు? మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? రెండోది, మీకు విశాలమైనటువంటి హృదయం ఉండాలి కవిత గారు. తెలంగాణలో ఉన్నటువంటి జింకానా గ్రౌండ్ అంత హృదయం ఉండాలి. మీకేమో చెంచల్ కూడా అంత సైజు ఉన్న మనసు ఉంది. ఈ రకమైన మనస్తత్వంతో ముఖ్యమంత్రులు కారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులనే విషయాన్ని నేను